హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? వెదర్ అయితే చాలా బాగుంది కదా. సో బాగుందని చెప్పేసి ఫ్రిడ్జ్లో ఏమైనా ఉన్నాయా అని చూసిన. నాకైతే క్యారెట్ ఉన్న క్యాబేజీ కనిపించింది. సో వీటితో ఏమైనా వేసి మందామని చెప్పి తను అడుగుదామని వెళ్తున్నా. మనకి ఎట్లా ఏం రావు, సో తను అన్నాడు మన కోసం చేసేయడానికి అని అడిగిన. తనైతే వీటిని చూడంగానే సరే నేను చేసిస్తా అని చెప్పిండు. సో ఏం చేస్తాడో చూడాలి ఇక వాటితోని. యుద్ధానికి రెడీ అయినట్టు వాటిని అయితే మొత్తం గీకేది గీకుతుండో. క్యారెట్ని ఉన్న క్యాబేజీని మొత్తం గీకి పెట్టుకున్నాడు. ఇచ్చాడు ఆలు ఉడకబెట్టిండు. సో ఇప్పుడు నాకు అర్థం అయిపోయింది, మంచిగా వేద్దాం అనుకుంటుండు. సో దాంట్లో ఉన్న వాటర్ మొత్తం అయితే తీసేస్తుండు. ఫస్ట్ గట్టిగా బలం ఉంది. సో దాన్ని అయితే మొత్తం వాటర్ లేకుండా పొడి పొడి చేసుకున్నాడు. సో అందులో కొంచెం మైదా పిండి ఉన్న కార్న్ఫ్లోర్ అయితే యాడ్ చేసిండు. సో అందులో ఇంతకుముందు ఉడకబెట్టుకున్న ఆలుని అయితే స్మాష్ చేసి ఒక పిండిలాగా చేసుకొని వాటిని మంచూరియా బాల్స్ లాగా అయితే ప్రిపేర్ చేసుకొని వాటిని అయితే నూనెలో గోలిస్తున్నాడు. ఇంకో సైడ్ అయితే కడాయి పెట్టుకున్నాడు. ఆ కడాయిలో మిర్చి, ఆనియన్, ఎల్లిపాయ అన్నీ వేసుకొని అయితే వాటిని ఫ్రై చేస్తున్నాడు అనమాట. అదైతే సాసెస్ కోసం ప్రిపేర్ చేస్తున్నాడు అనమాట. సో అందులో వెనిగర్, షెజ్వాన్ సాస్, టమాటా కెచప్ అన్నీ వేసి అయితే సాస్ అయితే ప్రిపేర్ చేసేసాను అనమాట. సో తన స్టైల్ అయితే మారేసాడు. ఫైనల్గా అయితే మంచిగా రెడీ అయిపోయింది. చూడ్డానికి అయితే యమ్మీ యమ్మీ ఉండే. సో మంచిగా ప్లేటింగ్ చేసి ఇచ్చిండు. నేనైతే మంచిగా యుద్ధానికి రెడీ అయినట్టు రెడీ అవుతుందా. చూడాలి, టేస్ట్ చూడాలి ఎట్లుంటుందా. టేస్ట్ అయితే బాగుంది. అత్తయ్యకి అయితే చూడంగానే నచ్చింది. సో మంచిగా ఈవినింగ్ కదా, బయట కూర్చొని తినేసినాం. ఇప్పుడైతే మీరు తన రియాక్షన్ చూడండి. అబ్బా సూపర్ ఉందండి. మీ ఫ్యామిలీతో మంచిగా చేసుకుని ఒక పట్టు పట్టేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.